లేదు అమెరికా వెనక్కి తగ్గచ్చు నిర్ణయం తీసుకోకపోవచ్చు అనుకున్నాం. కాకపోతే ఎప్పుడైతే వాషింగ్టన్ డీసీలో మృత్యు శకటం వాలిందో, లోహ విహంగాలు వేసుకుని మరీ వాలిందో అప్పుడే అనుమానం వచ్చింది. E-4B ఈ యుద్ధ విమానం, అత్యాధునిక యుద్ధ విమానం వాలిందో అప్పుడే మినీ పెంటగాన్ ఎంటైర్ డిఫెన్స్ మినిస్ట్రీ అంతా, అమెరికా డిఫెన్స్ మినిస్ట్రీ అంతా ఆల్మోస్ట్ అక్కడ రెప్లికేట్ అవుతుంది. వాళ్ళ దాడికి పూర్తి స్థాయిలో సిద్ధమైనప్పుడు మాత్రమే ఆ విమానం కనిపిస్తుంది ఎవరికైనా. మనం ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో చూసాం 1970 తర్వాత మళ్ళీ రష్యా యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత దాంతో పెద్దగా పనిపడలేదు. కానీ ఇప్పుడు పనిపడిందని అమెరికా భావించడంతో దిగింది. అనుకున్నట్టే ఇరాన్ మీద నెత్తిన బాంబుల వర్షం, 3 అణు కేంద్రాలని ధ్వంసం చేసే దిశగా భారీ ఎత్తున V2 స్పిరిట్ బాంబర్లని దింపి మరీ దాడులు చేసింది. ఈ అంశానికి సంబంధించి దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ట్రంప్ని ఆ దిశగా నడిపించిన కారణాలు ఏమై ఉంటాయి, సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు. నమస్తే. నిన్న రాత్రి అనుకున్నాం కరెక్ట్గా 12 గంటల వ్యవధి తిరిగే లోపలే, ఆల్మోస్ట్ మనం మాట్లాడుకున్న ఒక 4 గంటల వ్యవధిలోనే తెల్లవారుజామున, జనరల్గా ఇలాంటి ముహూర్తాలు బ్రహ్మముహూర్తంలోనే పెడతారేమో దాడులు చేయడం అంటే అనేది, కరెక్ట్గా దిగింది 3 అణు కేంద్రాలు. నిన్న మనం వేటి గురించి మాట్లాడుకున్నాం, వాటి